సీజనల్ వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము ఆరు బయటలో వేసిన చెత్తను వెతికి వేరి వేద్దాం తడి చెత్తను పొడి చెత్తను వేరుగా చేద్దాము తడి చెత్తను పొడి చెత్తను వేరుగా చేద్దాము తడి చెత్తను పొడి చెత్తను వేరుగా చేద్దాము మన ఇంటికి ఇచ్చిన పుట్టల్లోనే చెత్తను వేద్దాము ఇంటికి ఇచ్చిన పుట్టల్లోనే చెత్తను వేద్దాము ముందుగా వచ్చే ముప్పును మనము ఎండగట్టుదాము పరిసరాలను శుభ్రం చేసి నవ్వుకుందాము సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము సినుకు పడగానే సీజనల్ వ్యాధులు చిక్కులు పెడతాయి గద్దరచ్చి మన గ్రామాలలో కావర పెడతాయి గద్దరచ్చి మన గ్రామాలలో కావర పెడతాయి గద్దరచ్చి మన గ్రామాలలో కావర పెడతాయి గరీబు బతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది గరీబు బతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది చిన్న పెద్ద తేడా లేక అందరికి వస్తుంది అది యాగం చేస్తుంది పరిసరాలను శుభ్రం చేయాలి సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బతుకు ఆదర బాదర చేతులు కడగక నింటే నీకొచ్చు ఆదర బాదర చేతులు కడగక నింటే నీకొచ్చు ఆదర బాదర చేతులు కడగక నింటే నీకొచ్చు తాపతాపకు చేతులు కడిగి శుభ్రంగా ఉందాము తాపతాపకు చేతులు కడిగి శుభ్రంగా ఉందాము చల్లని గాలిని తీసే చెట్టును మనం పెంచుదాము ఇక మనం పెంచుదాము పరిసరాలను శుభ్రం చేయాలి సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము బజారులో నా వేసే చెత్త కుండీల వేద్దాము డంపింగ్ యార్డుకు తీసుకెళ్ళి దహనము చేద్దాము డంపింగ్ యార్డుకు తీసుకెళ్ళి దహనము చేద్దాము డంపింగ్ యార్డుకు తీసుకెళ్ళి దహనము చేద్దాము గ్రామాలలో పారిశుద్ధ పరిపూర్ణం చేయాలి గ్రామాలలో పారిశుద్ధ పరిపూర్ణం చేయాలి ఈ దేశంలోనే తెలంగాణ ముందు వరసలో నిలబెట్టాలి పరిసరాలను శుభ్రం చేయాలి నవ్వుకుందాము సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదాము ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందాం ఆడుతూ పాడుతూ ఊరు వాళ్ళను బాగు చేసుకుందాం ఆడుతూ పాడుతూ ఊరు వాళ్ళను బాగు చేసుకుందాం గుడిలో బడిలో బజారులలో శుభ్రం చేద్దాము గుడిలో బడిలో బజారులలో శుభ్రం చేద్దాము మన గుడిలో బడిలో బజారులలో శుభ్రం చేద్దాము గుడిలో బడిలో బజారులలో శుభ్రం చేద్దాము స్వచ్ఛమైన మన పల్లెలను నిర్మాణం చేద్దాము గత 4 నెలల కింద మనకు ఎండాకాలం అంటే వేసవికాలం, ప్రస్తుతం మనం వర్షాకాలంలో ఉన్నాం కాబట్టి ఈ వర్షపు నీళ్ళు నిల్వ ఉండడం వల్ల అనేక రకమైన వ్యాధులు వస్తాయి. ఇంకొకటి, ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా పరిసరాల పరిశుభ్రతను పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి అనే ఉద్దేశం. వాటితో పాటు మన ప్రాంతంలో మొక్కలను కూడా నాటాలి. ఎందుకంటే మనకు వర్షాలు రావాలి సరైన సమయానికి, అంటే ఖచ్చితంగా మనం మొక్కలు ఉండడం వల్ల వర్షాలు రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మొక్కల వల్ల లేవు అనుకోండి, ఆక్సిజన్ కూడా దొరకదు. ఇక్కడ ఫ్రీ దొరుకుతుంది, రేపు మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి. అటువంటప్పుడు ఈ వీటిపైన ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు బిలో పావర్టీ లైన్, అంటే దిగువ తరగతికి చెందిన వాళ్ళు, అంటే బీద వాళ్ళు ఉంటారు.
ఆ బీద వాళ్లకు ఏదైనా వ్యాధి వచ్చింది, ఒక డెంగ్యూ అనే వ్యాధి వస్తే లక్షలల్లో డబ్బులు పెట్టలేదు. దీనివల్ల ఏమవుతుంది, మీ కుటుంబం ఆర్థికంగా బాగా వెనుకబడిపోతుంది. మళ్ళీ వాళ్ళు బాగుపడతారో లేదో అనేది తెలియదు. దాన్ని ఉద్దేశించి వీళ్ళు మీకు జాగ్రత్తలు కలిగిస్తున్నారు వ్యాధులపైన. వీటిపైన మీరందరూ వినడానికి ప్రజలు ఇక్కడ ఉండి వినాలా, వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది, ఎందుకు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు అనేది గమనించాలి. వీటన్నిటిపైన అవగాహన ఉండాలని మా ఉద్దేశం. ఏదైనా వ్యాధులు వచ్చినా మా ఆశా వర్కర్లు ప్రతిరోజు ఇంటింటికి వచ్చి సర్వేలు చేస్తున్నారు. స్థానిక సెక్రటరీ గారు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులను పెట్టి ప్రతి గల్లీలన్నీ సాఫ్ చేయిస్తున్నారు. అయినా మీరు నిర్లక్ష్యం వహించి కొన్ని చోట్ల రోకళ్ళు అవన్నీ నీళ్లు నింపి పాత ట్యాంకులు మీ ఇంట్లల్లో ఉంచి వాటిలో నీళ్లు నిల్వ ఉంచి దోమలను పెంచుతున్నారు. ఏవైతే దోమలు అయితే పెరుగుతున్నాయో, ఒక దోమ 28 రోజులు దాని జీవితకాలం. ఆ 28 రోజులల్లో 3000 గుడ్లను పెడుతుంది. ఆ 3000 గుడ్లల్లో 3000 పిల్లలు వెళ్తే ఎంతమంది పుడతాయి? వాటి వల్ల ఎందరికి వ్యాధులు వస్తాయి? ఒకవేళ మనకు డెంగ్యూ ఎపిడమిక్ అయిపోతే ఖచ్చితంగా చాలామంది బిలో పవర్టీ ఉంటే కొందరు చనిపోవచ్చు. అటువంటి పరిస్థితి రావద్దని సమాజాన్ని జాగృతపరచడానికి మన కళాజాత వాళ్ళు వచ్చిండ్రు. ఈ అవకాశాన్ని మీరు వాడుకోండి. ఈరోజు విన్నవాళ్ళు ఇంకోసారి మా టీం వాళ్ళు వస్తారని చెప్పి అందరినీ ఉంచి వినడానికి ప్రయత్నించండి. విని వాళ్ళు చెప్పిన పద్ధతులను పాటించండి. సమాజాన్ని ఆరోగ్య సమాజంగా మార్చండి. మన తెలంగాణను ఒక దిక్సూచిలో ఫస్ట్ ప్లేస్లో ఉంచడానికి ప్రయత్నించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, మా స్టాఫ్ అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఓకేనండి.